మనం చేసే పనిని బట్టి మనకు గౌరవం వస్తుంది. అందులో మంత్రులుగా ఉండేటటువంటి వాళ్ళు అది. ఇప్పుడు చూడండి, ప్రతి మంత్రి తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ప్రతి మంత్రి తమ శాఖకు సంబంధించి రివ్యూలు చేస్తున్నారు. బీసీ సంక్షేమ మంత్రి సవిత దగ్గర నుంచి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు దగ్గర నుంచి, అట్లాగే రవాణా శాఖ మంత్రి దగ్గర నుంచి ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖలు స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ సొంతగా సమీక్షిస్తున్నారు, నాదెళ్ల మనోహర్ సొంతగా సమీక్షిస్తున్నారు, అటు కందులు దుర్గేష్ సమీక్షిస్తున్నారు. ఇందులో కొడాల నాని ఇంతకుముందు సివిల్ సప్లైస్ మంత్రి, ఆయన రివ్యూ చేయగా ఎప్పుడన్నా చూసామా? సరే, ఆయన విమర్శలు ఆ వ్యవస్థ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేస్తుంటే అధికారులతో పాటు ఆయన కూడా వెళ్ళి కూర్చోవడం తప్పించి, అధికారులతో కూర్చుని మనం ఇచ్చేద్దాం మనం వచ్చేద్దాం అని ఎప్పుడన్నా చూసామా? లేదా గోడౌన్లకు వెళ్ళి చెక్ చేయడం చూసామా? ఎలా పని చెయ్యాలో నాదెళ్ల మనోహర్ని, ఎలా పని చేయకూడదో మంత్రిగా కొడాలని. ఎందుకంటే రాక అవకాశం దక్కింది. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యే గెలిచిన ఆయనకి మొట్టమొదటిసారి అవకాశం దక్కినప్పుడు ఆ మంత్రిత్వ శాఖలో తన ముద్ర వేసుకోవచ్చు. అందులో జగన్ కూడా తనకు అడ్డుపడి ఉండేవాడు కాదు, కానీ చేయలేకపోయారు. అదేమంటే సరే వెహికల్స్ పెట్టారు కదా, ఈ కాన్సెప్ట్ వెహికల్స్ ఈ కాదు కదా కాన్సెప్ట్, అవి జగన్ మీదకే వెళ్తుంది, తన ముద్ర ఏంటి అన్నట్టు వేసుకోలేకపోయారు. ఇప్పుడు అదే నాదెళ్ల మనోహర్ ధరలు పెరుగుతున్నాయి, కంట్రోల్లో పెట్టడానికి కందిపప్పు రైతు బజార్లో అమ్మించడం దగ్గర నుంచి ఇది అతను కూడా చేశాడు, ఇది కొడాల నాని కూడా. కానీ ఆ రివ్యూ చేస్తే కరెక్ట్ అవుతుంది. రైతు బజార్లో ఏయో ఉల్లిపాయలు అట్లాంటివి పెట్టించారు, కానీ రివ్యూ చేసి ఆ మీటింగ్ తర్వాతన పెట్టడం అన్నట్టు 3 రకాలు ఇప్పటికే ధరల కంట్రోల్. అట్లాగే తూనికలు కొలతలు తేడా వచ్చిన వాటిని ఇమీడియట్గా సెట్ చేయించడం నాదెళ్ల మనోహర్ చేశారు. అసలు తేడా ఎప్పుడు వచ్చింది? తన హయాంలో వచ్చింది. చేయగలిగారా కొడాల నాని? ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది.